హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనస వాచ నిన్నే తలచ ఆరో భాగాన్ని వినేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ రోజులాగే అమూల్య ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆద్య ఇంట్లోనే ఉండి నాన్నమ్మతో కలిసి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు అన్నట్టు కళ్ళతోని ఇద్దరు మాట్లాడుకుంటూ ఆద్య లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూడంగానే నానమ్మ అంటూ అరిచేసరికి తాయారమ్మ గారు కూడా గుమ్మం దగ్గరకు వచ్చి చూసేసరికి ఎదురుగా కూతురు మనవడు ఉండడంతో మీనాక్షి అంటూ తనని హత్తుకుని ఎన్ని సంవత్సరాలయ్యిందే నిన్ను చూసి అని లోపలికి తీసుకునొచ్చి సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే వాటర్ తెచ్చిస్తుంది ఆద్య. మీనాక్షి గారు గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నారు. కొడుకుతో పాటు ఆవిడికి కూడా వైజాగ్ ట్రాన్స్ఫర్ అవడంతో తల్లి దగ్గరే ఉండాలని అనుకుని వచ్చేశారు. మీనాక్షి గారు జాబ్ వచ్చిన తర్వాత తాను ప్రేమించిన గోపాల్ గారికి కూడా అదే స్కూల్లో జాబ్ రావడంతో ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒక అబ్బాయి పుట్టే వరకు సంతోషంగా అందరూ కలిసి ఉన్న అనుకోని మనస్పర్ధలు ఇరు కుటుంబాల మధ్య రావడంతో భర్త అత్తమామల మాటకి కట్టుబడి పుట్టింటికి దూరం అయ్యారు మీనాక్షి గారు. 4 సంవత్సరాల క్రితం అత్తమామలు యాత్రలకు వెళ్లి వరదల్లో చిక్కుకొని చనిపోయారు. తన అన్నయ్య వదిన చనిపోయారని తెలిసిన రోజు పట్టింపులు పక్కన పెట్టి పుట్టింటికి చాలా సంవత్సరాల తర్వాత భర్త కొడుకుతో కలిసి వచ్చారు మీనాక్షి గారు. ఆ 10 రోజులు వైజాగ్లోనే ఉండి తల్లికి మేనకోడలికి ధైర్యం చెప్పి పెట్టిన లీవ్స్ అయిపోవడంతో తప్పక మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతారు. అయితే రాహుల్కి అమూల్యని చూడంగానే తనని ఎలా అయినా సొంతం చేసుకోవాలనే కోరికతో ఆ 10 రోజుల్లో చాలాసార్లు ఒంటరిగా ఉన్న అమూల్యతో బావా అనే చనువుతో హద్దు మీరి ప్రవర్తిస్తాడు. ఇంకొన్ని రోజుల్లో తననే పెళ్లి చేసుకునేలా చేస్తానని ప్రిపేర్డ్గా ఉండమని చెప్పి తన పేరెంట్స్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధ్యలో 1-2 సార్లు అత్తయ్య మామయ్య వచ్చి వెళ్ళినా రాహుల్ అప్పటికే జాబ్ చేస్తుండడంతో వాళ్ళతో రాలేదు. కానీ అమూల్య మనసులో రాహుల్ అంటే ఆ రోజు నుంచి అసహ్యం మాత్రం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. అయితే సంవత్సర క్రితమే గోపాల్ గారికి సడన్గా గుండె నొప్పి రావడంతో నైట్ టైం అందరూ నిద్రపోవడంతో గోపాల్ గారు గ్యాస్ నొప్పి అయి ఉంటుందనుకుని అలానే నిద్రపోవడంతో ఉదయం మీనాక్షి గారు లేచి చూసేసరికి శవమై కనిపిస్తారు. అలా మీనాక్షి గారు తన భర్తని కోల్పోయి కొడుకుతో ఒంటరిగా అక్కడే ఉండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవడంతో తల్లితో ఉండాలని ఈ ఇంటికి వస్తారు. అయితే రాహుల్ మీనాక్షి గారి సొంత కొడుకు కాదు. ఆ విషయం రాహుల్ని మీనాక్షి వాళ్ళ దగ్గరికి చేర్చిన వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలీదు. రాహుల్ మంచితనం ముసుగులో కనిపిస్తూ అందరినీ తన మాయలో పడేస్తాడు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిల్ని తన అవసరాలకి వాడుకున్నాడు. ఈ విషయాలు ఏవి మీనాక్షి గారికి తెలియదు. ఇక్కడి వరకు క్లియర్గా ఉంది కదా మీకు. ఇప్పుడు ప్రెజెంట్ మీనాక్షి గారు కాసేపు మాటల తర్వాత ఆద్యాన్ని చూసి తల నిమురుతూ ఎలా ఉన్నావురా అనగానే తనకి ఊహ తెలిసిన తర్వాత మీనాక్షిని చూసింది తన పేరెంట్స్ చనిపోయిన తర్వాతే కావడంతో బాగా అలవాటు కాకపోయినా మేనత్త అనే బంధం ఉండడంతో చనువుగాని మాట్లాడుతున్న ఆద్య. అయితే రాహుల్ చూపు మాత్రం ఆద్య నిలువెల్లా తడుముతూ ఉంటే అది గమనించిన తాయారమ్మ ఆద్య నువ్వు వెళ్ళి అమ్ముకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, అలాగే వచ్చేటప్పుడు అని తనకి సైగ చేయడంతో అలాగేనే తలూపి వెళ్ళిపోతుంది. తాయారమ్మకి రాహుల్ని చూడగానే ఎందుకో కానీ ఈసారి ప్రేమగా మాట్లాడలేక మొహమాటంగానే మాట్లాడి రాహుల్కి హాల్ పక్కనున్న గెస్ట్ రూమ్ చూపించి కూతుర్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటికే టైం 11 అవడంతో అమూల్య ఈవెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఒకసారి లొకేషన్కి వచ్చి చెక్ చేస్తే సరిపోతుంది మేడం అని స్టాఫ్స్ చెప్పడంతో ఓకే అని జనార్దన్ గారి కంపెనీకి వెళ్ళి అక్కడ డెకరేషన్ అంతా చూసి జనార్దన్ గారికి కూడా చూపించడంతో చాలా బాగా చేశారు అమూల్య, గ్రేట్ వర్క్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి ఫుడ్ అరేంజ్మెంట్స్ మెనూ కూడా చెప్పేసి అంతా ఓకే అనుకుని ఇంకా మిగిలిన వర్క్ అనితని చూసుకోమని చెప్పి ఎందుకో మైండ్లో రన్ అవుతున్న ఆలోచనకి ప్రశాంతత కోసం పక్కనే ఉన్న గుడికెళ్ళి చాలాసేపు అక్కడే కూర్చుని ఉండిపోయింది. అప్పుడే అజిత్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అజిత్ అనగానే హాయ్ అమూల్య, ఆఫీస్లోనే ఉన్నావా అని అడిగేసరికి లేదు అజిత్, చిన్న వర్క్ ఉంటే బయటకు వచ్చాను. ఏమైనా ఇంపార్టెంట్ వర్కా? నథింగ్, క్యాజువల్గా నిన్ను మీట్ అవుదామని ఆఫీస్కి వద్దామని స్టార్ట్ అయ్యాను. బట్ నువ్వు వర్క్ ఉంది అన్నావు కదా, విల్ మీట్ సమ్ అదర్ టైం. నేను ప్రజెంట్ ఫ్రీగానే ఉన్నాను అజిత్, మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి మీట్ అవుతాను. ఇట్స్ ఓకే అమూల్య, అంత ఇంపార్టెంట్ ఏం కాదులే. అలా అని కాదు, నేను కూడా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అమూల్య అలా చెప్పగానే అజిత్ కూడా నేను నీకు నా ప్రేమను చెప్పాలి అమూల్య అని మనసులో అనుకుంటూ హో అయితే నువ్వు లొకేషన్ షేర్ చేయి, నేను వస్తాను అనగాని సరే అని టెంపుల్ లొకేషన్ సెండ్ చేసి కాల్ కట్ చేసింది. అప్పుడే ఆద్య నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఆద్య అనేసరికి అక్క, అత్తయ్య బావ వచ్చారు, నానమ్మ నీ కాల్ చేసి చెప్పమంది.
నీకు వర్క్ కంప్లీట్ అవ్వగానే త్వరగా వచ్చేయి, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఓ గాడ్! ఇప్పుడు రాహుల్‌కి నేను కనిపిస్తే ఖచ్చితంగా మా పెళ్లి టాపిక్ తీసుకొనొస్తాడు. నానమ్మ, అత్తయ్య వాడి మాటలు నమ్మి పెళ్లికి ఒప్పుకుంటే నా పరిస్థితి? నో! ఈరోజు ఎలా అయినా అజిత్ గారితో ఇన్ని సంవత్సరాల నా ప్రేమ గురించి చెప్పేయాలి అనుకుని అజిత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. టెంపుల్‌కి దగ్గరలోనే ఉండడంతో 15 మినిట్స్‌లో అక్కడికొచ్చి అమూల్య కోసం అంతా వెతుకుతూ గుడి ప్రాంగణంలో ఉన్న మండపంలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం చూసి హాయ్ అమూల్య అని పిలిచినా తనున్న ఆలోచనలో అజిత్ పిలుపు తన చెవిని చేరదు. అజితే కొంచెం గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి హా అంటూ అజిత్ వైపు చూసి కొంచెం కంగారు తగ్గించుకుని రండి అజిత్ అంటూ తన పక్కన ప్లేస్ చూపించడంతో అజిత్ కూర్చుని అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా ఫ్యామిలీ గురించి అంటూ మీరొచ్చింది ఇప్పుడేనా? హా! అమూల్య. అమూల్య ఫేస్‌లో ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉంటే ఆర్ యూ ఓకే అని చేయి పట్టుకుని అడిగేస్తారు. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఈరోజు ఇన్నాళ్ళు తన మనసులో గూడు కుట్టుకున్న బాధని అజిత్‌తో పంచుకోవాలని ఉన్నా తనేమనుకుంటాడో అని సంకోచంతో మౌనంగా ఉండిపోయింది. అజిత్ అమూల్య ఏడుస్తుంటే కంగారుగా అమూల్య ముందు మోకాళ్ళపై కూర్చొని తన కన్నీళ్లను తుడిచి అమూల్య పద బయటికెళ్దాం అని చెప్పి తనని గుడి నుంచి బయటికి తీసుకొచ్చి తన కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. అమూల్య ఎక్కడికి అని అడగదు. అజిత్ ఎక్కడికో చెప్పడు. ఇద్దరు సిటీ దూరంగా ఉన్న ప్లేస్కొచ్చి కార్లో ఆపేసరికి అమూల్య కూడా చుట్టూ చూస్తూ కారు దిగి కొండల మధ్యలో ఉన్న చెట్లతో పాటు కొన్ని పూల మొక్కలు అందంగా పెంచుతున్నారు ఆ ప్లేస్లో. ఆ ఏరియాకి చాలా మంది విజిటర్స్ వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తుంటారు. అజిత్కి ఆ ప్లేస్ ముందే తెలుసు కాబట్టి అమూల్య మైండ్ డైవర్ట్ అవుతుందని తీసుకుని వచ్చాడు. ఇద్దరు కారు దిగి అక్కడే ఉన్న చిన్న బండపై కూర్చుని తన పక్కన ప్లేస్ చూపిస్తాడు అజిత్. అమూల్య కూర్చుని చుట్టూ ఉన్న పూల మొక్కల్ని చూస్తూ ఈ ప్లేస్కి నేను ఎప్పుడు రాలేదు అజిత్, ఫస్ట్ టైం చూస్తున్నాను, బ్యూటిఫుల్ ప్లేస్ అని గులాబీ మొక్కలు పూసిన అన్ని రంగుల్లో కనిపిస్తున్న రోజ్ ఫ్లవర్స్ని సంతోషంగా చూస్తూ ఫోన్లో బంధిస్తుంది. ఈ ప్లేస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి డెవలప్ చేస్తూ వచ్చారు అమూల్య. లాస్ట్ 1 మంత్ నుండి విజిటర్స్కి ఎలా ఉంది ఈ ప్లేస్కి. అండ్ ఇక్కడ డైలీ ప్లాంట్స్కి వాటర్ పట్టడానికి ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళనే పెట్టారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అజిత్ అంటే మీరు రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి అని పక్కనే ఉన్న గులాబీని చేత్తో తరుముతూ అడిగింది. అజిత్ అమూల్యని చూస్తూ నవ్ యూ ఫీల్ బెటర్ అమూల్య అనగానే నాకేమైంది అజిత్ అని నవ్వుతూ చూస్తూ అక్కడికి రాకముందు తను ఎలా ఉందో గుర్తుకొచ్చి అది చెప్పానుగా, చిన్న ఫ్యామిలీ మ్యాటర్ అంతే, ఇప్పుడు ఓకే అని బలవంతపు నవ్వు నవ్వుంది. అజిత్ అమూల్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని అమూల్య నేను నీతో ఒక విషయం చెప్పాలి అనగాని ఏంటి అన్నట్టు చూస్తుంది అజిత్ వైపు. నిన్ను 3 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ టైంలో చూస్తున్నప్పుడు ఇక్కడ అంటూ గుండెలపై చేయి పెట్టి ఇక్కడ చేరిపోయావు. ఆ రోజు నీ పేరు తప్ప వేరే ఏమీ తెలియదు. ఆ రోజు నేనున్న సిచ్యువేషన్లో నీతో మాట్లాడడానికి కూడా అవ్వలేదు. మనసులో విద్యుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఫాస్ట్గా వెళ్తూ నిన్ను సేవ్ చేసి నా తమ్ముడు కోసం వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వెళ్ళాం. నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకోవడంతో ఆ తర్వాత రోజు ఫారిన్ బిజినెస్ కోసం చేయడానికి వెళ్ళిపోయాను. ఇంకా నిన్ను కలిసే అవకాశం రాలేదు. అలానే నీ గురించి మర్చిపోలేదు. నీ నేమ్ కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికొచ్చి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. విద్య కూడా ఆఫీస్కి రావడంతో నీ పేరు చెప్పలేదు కానీ నీ గురించి నేను ఎంత ఎదురు చూస్తూ ఉన్నానో మా ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే నా ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేశాను. నువ్వు నా కళ్ళకి కనిపించిన క్షణం నీకు పెళ్లి కాకపోతే ఖచ్చితంగా నీ ముందుకొచ్చి నేను పెళ్లికి ఒప్పించి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను. అప్పుడప్పుడు నీకు పెళ్లి అయిపోయి ఉంటే అన్న ఆలోచన కూడా భరించలేక నీకోసం వెతకడం స్టార్ట్ చేశాను. బట్ నీ డీటెయిల్స్ నుండి నీ ఫ్రెండ్స్ వరకు ఎవ్వరి గురించి తెలియలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు బీచ్కి వెళ్తే అక్కడ ఒక బాటిల్లో లెటర్ దొరికింది అనగానే అమూల్య కళ్ళలో ఆశ్చర్యం. అజిత్కి ఎక్కడో ఒక చిన్న హోప్ ఆ లెటర్ రాసింది తనేనా అని. అజిత్ అమూల్యని అడగాలనుకున్నా రాసింది తానే అయితే లెటర్ చదివి వినిపించగానే చెప్తుంది కదా. పర్స్లో లెటర్ తీసి చదువుతాడు. ప్రియమైన కన్నా గారికి మీరెవరో నాకు తెలియదు కానీ ఆ రోజు మీరు నన్ను యాక్సిడెంట్ నుంచి సేవ్ చేయకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. ఆ రోజు సేవ్ చేసే ప్రాసెస్లో నన్ను ఫోర్స్గా పక్కకి లాగడంతో అన్ఎక్స్పెక్టెడ్ కీస్తో పాటు హగ్ చేసుకుని నన్ను కింద పడకుండా పట్టుకున్నారు. మిమ్మల్ని మొదటిసారి చూడంగానే షాక్తో ఉండిపోయి మీతో మాట్లాడలేదు. బట్ మీ ఫోటో నా ఫోన్లో ఆ షాక్లో ఉండంగానే క్లిక్ చేసేసాను. ఆ ఫోటో కూడా రీసెంట్గా చూస్తాను. అది కూడా నా పెన్ డ్రైవ్లో సేవ్ అయి ఉండడంతో ఆ తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఆ 2 ఇయర్స్లో మళ్ళీ ఎప్పుడైనా కాలేజీకి వస్తారేమో అని చూశాను కానీ మీరు రాలేదు. ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు నా మనసంతా మీరే నిండిపోయారు.
ఈ 3 ఇయర్స్‌లో నా లైఫ్‌లో నేను ఊహించని విధంగా మారిపోయింది. మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాను కానీ, నాకు మీ పేరు కన్నా తప్ప ఇంకేమీ తెలీదు. సోషల్ మీడియాలో కన్నా అన్న నేమ్‌తో సెర్చ్ చేస్తే వేలల్లో ఉన్న అకౌంట్స్‌లో ఎక్కడా మీరు కనిపించలేదు. ఒక్క పర్సన్ డీటెయిల్స్ తెలియకుండా తన గురించి తెలుసుకోవడం ఎంత కష్టమో అప్పుడు అర్థమైపోయింది. ఎప్పటికైనా మీరు నాకు ఎదురవుతారని వెయిట్ చేస్తున్నాను. మీరింకా పెళ్లి చేసుకోరు అనుకుని ఈ లెటర్‌తో నా ప్రేమని తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. నేనున్న పరిస్థితుల్లో మిమ్మల్ని కలవగలనా అనిపిస్తుంది. అందుకే ఆ దేవుడిపై భారం వేసి ఈ లెటర్ రాస్తున్నాను. మీది కూడా వైజాగ్ అని మాత్రం చెప్పగలను. అందుకే ఈ లెటర్ బీచ్‌కి వస్తే మీకు కనిపిస్తే చూసి నన్ను కలుస్తారని ఆశపడుతున్నాను. ఇది అత్యాసో లేదా పిచ్చి అనుకున్నా పర్వాలేదు కానీ ఐ లవ్ యూ కన్నా. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మీ అమూల్య అంటూ ఫోన్ నెంబర్ రాసింది. అంతా చదివి అమూల్య వైపు చూసేసరికి అప్పటికే ఆ లెటర్ గుర్తు చేసుకుని ఏడుస్తూ వెంటనే అజిత్‌ని కరుచుకుపోయింది. అజిత్ ఆ లెటర్‌లో రాసిన ప్రతి అక్షరం నా మనసులో మాటలే. నాకెప్పుడు నేను కోరుకున్నవి నాతో ఎక్కువ కాలం ఉండవని మా పేరెంట్స్ మరణంతో తెలిసింది. మీరు కూడా నా లైఫ్‌లో ఉండరేమో అన్న ఆలోచన కూడా భరించలేక ఆ రోజు బీచ్‌కి నా ఫ్రెండ్‌తో వచ్చినప్పుడు నా మనసులో భారమంతా ఈ లెటర్‌లో రాసి పెట్టాను. నిన్ను మీరు నా ఎదురుగా కనిపించగానే నా భ్రమే అనుకున్నాను కానీ నిజమని అర్థమై బయటికి కనిపించకుండా లోపల ఎంత సంతోషంగా గంతులేశానో మీకు తెలీదు. వెక్కిళ్ళ మధ్య అమూల్య చెప్తూ ఉంటే అజిత్‌కి కూడా తను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమై తలపై ముద్దు పెట్టుకుంటాడు. అమూల్య, యు నో వాట్? ఆ లెటర్ నేను బాటిల్‌లో చూడగానే ఓపెన్ చేసి చూశాను. అది చదివినప్పుడు నాకు నువ్వే గుర్తుకొచ్చావు. ఆ రోజు యాక్సిడెంట్ అవ్వకుండా పక్కకి లాగినప్పుడు అనుకోకుండా పెట్టిన లిప్ కిస్ అండ్ హగ్ నాకింకా గుర్తున్నాయి. బట్ అప్పుడు నేనున్న సిట్యుయేషన్‌లో నిన్ను వదిలి వెళ్ళిపోయాను. చెప్పాను కదా! ఆ రోజు విజ్జు హాస్పిటల్‌లో ఉన్నాడని. మనం కలవడం ఆలస్యమైంది కానీ, మన ప్రేమ ఎప్పుడో మనల్ని కలిపింది అమూల్య. ఈ లెటర్ చదివిన ప్రతిసారి నీ రూపం నా కళ్ళ ముందు మెదులుతుంటే, నువ్వు నాకు కావాలని చాలా బలంగా కోరుకునేవాణ్ణి. కావాలి అంటే వేరే విధంగా కాదురా, నా లైఫ్ నీతో షేర్ చేసుకోవాలనిపించేది. లక్కీగా ఆ రోజు లెటర్ నాకే దొరికింది. డెస్టినీ మనిద్దరిని కలుపుతుందని నమ్ముతూ వచ్చాను. అదే మనిద్దరిని కలిపింది. బట్ లెటర్‌లో నువ్వు రాసిన ఆ నంబర్ నేను చూడలేదమ్ము. అజిత్ ఆ నంబర్ నా పర్సనల్ నంబర్. ఆ రోజు లెటర్‌లో ఎందుకో ఇదే ఇవ్వాలనిపించి రాశాను అంది. బట్ ఒకరోజు నేను కాల్ మాట్లాడేసి బ్యానెట్ మీద ఫోన్ పెట్టి పక్కన చిన్న పాప ఉంటే తనతో ఆడుకుంటున్న టైంలో ఎవరో నా ఫోన్ లాక్కెళ్ళిపోయారు. చాలాసేపు ఆ పాపతో ఆడుకుంటూ సడన్‌గా పక్కకు చూసేసరికి ఫోన్ లేదు. కారు చుట్టూ, కారులో మొత్తం అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు మొత్తం ఏదో కోల్పోయినట్టు అయిపోయాను. తర్వాత సేమ్ నంబర్ తీసుకుందాం అనుకుంటే ఆ నంబర్ యాక్టివేట్ అయి ఉంది. సో, ఆ నంబర్ ఇవ్వడం కుదరదు. వేరే నంబర్ తీసుకోండని చెప్పడంతో ఇంకేం చేసేదేం లేక వచ్చేసాను. ఫోన్ పోయినందుకు బాధపడలేదు కానీ, సిమ్ కోసం మెయిన్‌గా ఆ నంబర్ గురించి నా బాధంతా. రోజు నైట్ ఒకవేళ ఆ లెటర్ మీకు దొరక్కపోతే ఎలా? వేరే ఎవరైనా ఆ లెటర్ చదివి ఆ నంబర్‌కి కాల్ చేస్తే ఎలా? అసలు ఆ నంబర్ ఎవరి దగ్గరుంది? అని ఆలోచిస్తూ సగం నిద్రని దూరం చేసుకునేదాన్ని. నా ఫ్రెండ్ బిందుకి విషయం తెలిసి తన హస్బెండ్ హెల్ప్‌తో నా నంబర్ మళ్ళీ నాకొచ్చేలా చేసింది. నిన్న నేనొచ్చింది ఆ నంబర్ సిమ్ తీసుకోడానికే. అప్పుడే మీరు నన్ను కలిసారు. ఆ నంబర్ నా లక్కీ నంబర్ అని మరోసారి ప్రూవ్ అయింది. అంతా విన్న అజిత్‌కి అంటే అమూల్య మిస్ చేసుకున్న ఫోన్ సంధ్యకి దొరికిందన్నమాట అనుకుంటూ అమూల్యని చూస్తుంటే, ఈ క్షణం నా మనసులో మాటని మీ సమక్షంలో బయట పెడుతున్నాను. నేను మీతో జీవితాంతం కలిసి బ్రతికే అవకాశాన్ని ఇస్తారా అజిత్? అని అడిగేసరికి, అజిత్ తన సమాధానంగా ఆ రోజు వారి మనసులు కలవడానికి కారణమైన ముద్దుని ఈ రోజు తన ప్రేమని తెలిసేలా పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకుని, ఐ లవ్ యూ అమూల్య అని హగ్ చేసుకుంటాడు. చాలాసేపు ఇద్దరు కౌగిల్లో ఉండిపోతారు. అమూల్య ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు దూరం జరిగి అజిత్ పక్కనే ఉన్న ఫోన్ అమూల్య చేతికిస్తాడు ఆన్సర్ చేయన్నట్టు. ఈసారి తన నానమ్మ ఫోన్ నుండి రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు నానమ్మ అనగానే అమ్ము అత్తయ్య నిన్నడుగుతుందే ఈ రోజు కొంచెం త్వరగా వచ్చేరాదు అని అడిగేసరికి తనకు వాళ్ళ అత్తయ్య కోసం వెళ్ళాలని ఉన్నా రాహుల్ గురించి ఆలోచిస్తూ నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను నానమ్మ అయిపోయగానే వచ్చేస్తాను అనడంతో సరే త్వరగా వచ్చే అని చెప్పి కాల్ కట్ చేసింది. అజిత్‌ని చిన్నగా నవ్వుతూ చూస్తూ మా నానమ్మ, మమ్మీ, డ్యాడీ చనిపోయిన తర్వాత నుండి మాతోనే ఉంటూ మమ్మల్ని చూసుకుంటుంది అజిత్. నాకు ఒక చెల్లుంది. పేరు ఆరాధ్య. నేను, చెల్లి, నానమ్మ ఇంతే మాదొక చిన్న ప్రపంచం. ఇప్పుడు అత్తయ్యకి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో వాళ్ళ కొడుకు రాహుల్ కూడా తన కంపెనీ బ్రాంచ్ ఇక్కడే ఉండడంతో ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని ఇద్దరు వైజాగ్ వచ్చారు. ఇక మీదట మాతోనే ఉంటారని నాన్నమ్మ చెప్పింది. అజిత్ అమూల్య చెప్పిందంతా విని రాహుల్ అంటే నీకు నచ్చడా అని సూటిగా అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తూనే తల అడ్డంగా ఊపి వాడు పెద్ద శాడిస్ట్ అజిత్. నన్ను చాలా టార్చర్ చేస్తాడు. ఇప్పుడు కూడా వాడి గురించే భయపడుతున్నాను. ఎక్కడ నాతో పెళ్ళంటాడు అని.
నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అమూల్య. ఒక 2 డేస్ టైం ఇవ్వు నాకు. మామ్, డ్యాడ్‌తో చెప్పి మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. మీ నానమ్మ గారిని ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తాను అనగానే, నాకెందుకో భయంగా ఉంది అజిత్. మా నానమ్మ ఒప్పుకుంటుందో లేదో అని. ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రాస్కల్ ఏమైనా ఎక్కువ చేస్తే నాకు కాల్ చెయ్యి. ఆ రాహుల్ ఆఫీస్ డీటెయిల్స్ నాకు మెసేజ్ చెయ్యి. మిగిలింది నేను చూసుకుంటాను అనగానే, అమూల్య కాసేపు అజిత్‌తో మాట్లాడి కార్‌లో టెంపుల్‌కి స్టార్ట్ అయ్యి, అమూల్య తన కార్ దగ్గర నిలబడి, ఈ రోజు నా లైఫ్ అంతా గుర్తుకుంటుంది. నై అజిత్‌ని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్ అనగానే అమూల్య చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హత్తుకుని, లవ్ యూ అమ్మో. నిజంగా నేను నీ అంత లవ్ చేయలేనేమో అనిపిస్తుంది. ఈ రోజు నిజంగా మెమరబుల్ డే మనకు. సరే, నేను రేపొచ్చి బామ్మగారితో మాట్లాడతాను అనగానే, కంగారుగా చూస్తుంటే, డోంట్ వరీ, ఖచ్చితంగా బామ్మ ఒప్పుకుంటారని చెప్పి టేక్ కేర్ అని తలనిమురుతూ చెప్పేసరికి అమూల్య అజిత్‌ని చూస్తూ కార్‌లో కూర్చొని బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.